మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం పౌర్ణమి తర్వాత రోజు గనక సాయంత్రం 6-7 మధ్యలో గ్లాసుడు పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు. గజకేసరి యోగం పడుతుంది. కోట్ల డబ్బు మీ సొంతమవుతుంది. మన హిందూ సాంప్రదాయంలో తిథులు, నక్షత్రాలు మరియు గ్రహ గతులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పౌర్ణమి తిథి అంటే అది సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కురిసే రోజు. చంద్రుడు పూర్తి కళలతో ప్రకాశించే ఈ రోజున చేసే ఏ చిన్న పరిహారమైనా సరే అనంతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పౌర్ణమి రోజున ఎంత శక్తి ఉంటుందో ఆ పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజున కూడా అంతే గొప్ప శక్తులు ప్రకృతిలో నిక్షిప్తమై ఉంటాయి. గనుక పౌర్ణమి తర్వాత రోజు మీరు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో కేవలం 1 గ్లాసు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అద్భుతమైన గజకేసరి యోగం పడుతుంది. గజకేసరి యోగం అంటే మీకు తెలుసు కదా, ఏనుగంత బలం, సింహమంత ధైర్యం మరియు రాజభోగాలను అనుభవించే యోగం. ఈ యోగం గనక ఒక్కసారి మీ జాతకంలో లేదా మీ ఇంట్లో ప్రవేశిస్తే కోట్ల డబ్బు మీ సొంతమవుతుంది. అసలు దరిద్రమనే మాట మీ దరికి కూడా రాదు. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఎన్నో వ్రతాలు చేస్తుంటాం. కానీ కొన్ని పరిహారాలు సమయం చూసి చేస్తే వాటి ఫలితం త్వరగా కనిపిస్తుంది. పౌర్ణమి తర్వాత రోజున చంద్రుడి ప్రభావం ఇంకా భూమి మీద బలంగా ఉంటుంది. ఆ సమయంలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పసుపుతో ఈ పని చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా బయటకు పోయి సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో సతమతమయ్యే వారికి ఇదొక గొప్ప వరప్రసాదం లాంటిది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు చేతిలో నిలవకపోయినా, రావాల్సిన బాకీలు రాకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా ఈ ఒక్క పరిహారంతో అంతా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే వద్దన్నా ధనం వచ్చి మీ ఇంట్లో చేరుతుంది. మీ కష్టాలు, కన్నీళ్లు అన్నీ తుడిచిపెట్టుకుపోయి సంతోషకరమైన జీవితం మీ సొంతమవుతుంది. మరి ఇంతకీ పౌర్ణమి తర్వాత రోజున పసుపు నీళ్లతో ఏం చేయాలి? ఆ పరిహారం చేసే విధానం ఏమిటి? ఏ వస్తువులు కలపాలి? అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో పూర్తి భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియై నమః అని కామెంట్ చేయండి. ఒక అందమైన అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక మరియు గోరింక కూర్చుని ఉన్నాయి. అప్పుడు చిలుక మైనతో, ఓ మైనా, ఈ రోజుల్లో కాలం చాలా మారిపోయింది. మహిళల ప్రవర్తన ఈ రోజుల్లో అస్సలు బాగాలేదు అని చెప్పింది. అప్పుడు గోరింక, ఏమైంది బావా, ఎందుకలా మాట్లాడుతూ ఉన్నావు అని అడిగింది. అప్పుడు చిలుక, ఈ రోజుల్లో ఆడవారు చాలా స్వార్థపరులుగా మారిపోయారు. తమ స్వార్థం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు అని చెప్పింది. ఆడవారు మంచివారేనని, అలా చేయరు అని నా అభిప్రాయం. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, వివరించు అని గోరింక అడిగింది. అయితే నీకు ఒక కథ చెప్తాను, విను. ఇది విన్న తర్వాత ఆడవారిపై నీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది అని చిలుక చెప్పింది. అలా చిలుక గోరింకకు కథ చెప్పటం మొదలుపెట్టింది. ఒక ఊరిలో 3 స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరు రాజకుమారుడు. అతనికి వివాహమయ్యింది. మరొకడు వ్యాపారస్తుడి కొడుకు. అతను చాలా తెలివైనవాడు. ఇంకొకడు వడ్డీ వ్యాపారస్తుని కొడుకు. అతను చాలా అమాయకుడు. ఒకరోజు రాకుమారుడు తన 2 స్నేహితులతో, నేను నా భార్యను కలిసి చాలా కాలమైంది. తను ఇప్పుడు వాళ్ళ అమ్మవారి ఇంట్లో ఉంది. నేను రేపు వెళ్ళి ఆమెను ఇక్కడికి తీసుకొద్దామని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పాడు. దానికి వారిద్దరూ సరే, అలాగే వెళ్దాం అని అన్నారు. ఆ మరుసటి రోజు వారు 3 కలిసి బయలుదేరారు. 3 రోజుల తర్వాత వారు గమ్యాన్ని చేరుకున్నారు. రాకుమారుడు తన 2 స్నేహితులతో, నేను ఈ రాత్రికి మా మామగారి ఇంట్లోనే ఉంటాను. రేపు ఉదయాన్నే నా భార్యను తీసుకుని ఇక్కడి నుండి బయలుదేరుదాం. అప్పటి వరకు మీరు ఇక్కడికి దగ్గరలో ఏదైనా ఒక సత్రం చూసుకొని అందులో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వారిద్దరూ సరే అని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక సత్రాన్ని వెతికారు. వారికి ఒక సత్రం దొరికింది. అక్కడ వసతులన్నీ బాగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళను
అమ్మ, మేము ఈ రాత్రికి ఇక్కడే ఉంటాం. మీరు అనుమతిని ఇస్తే ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాం అని చెప్పారు. అది విన్న ఆ వృద్ధ మహిళ, ఈ ఊరిలో వేరే ఎక్కడైనా ఉండండి కానీ ఇక్కడ వద్దు, ఈ రాత్రి ఇక్కడ ఉండటం మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పింది. ఇంతలో వడ్డీ వ్యాపారస్తుని కొడుక్కి ఆ సత్రం లోపల ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఈ రాత్రికి ఎలాగైనా ఆమెతో గడపాలని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూ ఈ మహిళ చెప్పే విషయాలను వినిపించుకోలేదు. నీకు ఇక్కడ నచ్చకపోతే నువ్వు వేరే ఎక్కడైనా ఉండొచ్చు కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని తన స్నేహితుడితో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఆ వ్యాపారస్తుని కొడుకు మాత్రం బయటే ఆగిపోతాడు. కాసేపటి తర్వాత చీకటి పడుతుంది. ఆ వ్యాపారస్తుని కొడుకు మళ్ళీ ఆ వృద్ధ మహిళ దగ్గరకు వచ్చి, అమ్మ, మీరు ఇందాక ఇక్కడ ఉండటం ప్రమాదకరమని చెప్పారు. ఎందుకలా అన్నారో వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆమె, ఇందాక ఇక్కడ మీకు ఒక అందమైన అమ్మాయి కనిపించింది కదా, ఆమె ఒక వేశ్య. అంతేకాదు ఆమె ఒక రూపాన్ని మార్చుకునే స్వభావం గల పాము. ఆమె మొదట ఇక్కడికి వచ్చిన మగవారిని ఆకర్షించి వారితో శృంగారం చేస్తుంది. తర్వాత అర్ధరాత్రి ఆమె ఒక పాముగా మారి అతన్ని కాటువేసి చంపేస్తుంది. ఇలా ఇప్పటికే 10 మంది పురుషులు చనిపోయారు అని చెప్పింది. అది విన్న ఆ వ్యాపారి కొడుక్కి చాలా భయమేసింది. మరి ఇప్పుడు ఆమెతో నా స్నేహితుడు ఉన్నాడు కదా, అతని ప్రాణాలు కాపాడడానికి ఏదైనా మార్గం చెప్పండి అని ఆ మహిళను అడిగాడు. నేను నీకు ఒక కత్తిని ఇస్తాను. వారి శృంగారం పూర్తయిన తర్వాత ఆమె పాముగా మారి అతన్ని కాటు వేసేటప్పుడు మాత్రమే నువ్వు ఆమెను చంపగలవు. నీ స్నేహితుడిని కాపాడుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పి అతనికి ఒక కత్తిని ఇచ్చింది వృద్ధ మహిళ. ఆ కత్తిని తీసుకొని అతను రహస్యంగా లోపలికి వెళ్ళి వారిద్దరూ పడుకుని ఉన్న మంచం పక్కన వారికి తెలియకుండా దాక్కున్నాడు. వారిద్దరూ శృంగారంలో పాల్గొన్న తర్వాత అతని స్నేహితుడు అలసిపోయి నిద్రపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి తన రూపాన్ని మార్చుకుని అతన్ని కాటు వేయడానికి సిద్ధపడింది. వెంటనే ఆ వ్యాపారస్తుని కొడుకు తన చేతిలో ఉన్న కత్తితో ఆ పాము తల నరికి చంపేశాడు. వెంటనే ఆ పాము శరీరాన్ని అదే మంచం కింద దాచిపెట్టి అతను బయటికి వచ్చేశాడు. అలా బయటికి వచ్చిన అతనికి ఒక అందమైన మహిళ అడవిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం కనబడింది. ఈ మహిళ ఎవరు? ఈమె చాలా అందంగా ఉంది. ఇంత రాత్రివేళ ఈమె అడవిలోనికి ఎందుకు పరిగెడుతుంది? ఈమెను వెంబడిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఆ వ్యాపారస్తుని కొడుకు ఆమె వెనకాలే పరిగెత్తాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక సన్యాసి ఆశ్రమం వచ్చింది. ఆ మహిళ ఆశ్రమంలోనికి వెళ్ళింది. ఇదంతా గమనిస్తున్న వ్యాపారి కొడుకు అక్కడికి దగ్గరలో ఒక చోట దాక్కున్నాడు. ఆ మహిళ అక్కడ ఉన్న సన్యాసి దగ్గరకు వెళ్ళి, ఇది నేను నిన్ను ఆఖరిసారి కలవటం. ఇక నేను నిన్ను కలిసే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ఈరోజు మా ఇంటికి నా భర్త వచ్చాడు. రేపు ఉదయం నన్ను తీసుకొని అతను ఇంటికి వెళ్తాడు. ఇక రేపటి నుండి నేను అక్కడే ఉంటాను అని చెప్పింది. అప్పుడు ఆ సన్యాసి, ఇన్నాళ్లుగా ప్రతిరోజు నాతో కలుస్తున్నావు, రోజు నన్ను వదిలిపోనని చెప్తూ ఇప్పుడు నీ భర్త వచ్చాడని అతనితోనే వెళ్ళిపోతున్నానని చెప్తున్నావా? నువ్వు నన్ను మోసం చేశావు అని అంటూ ఆ సన్యాసి ఆగ్రహంతో ఆ మహిళ ముక్కును కోశాడు. వెంటనే ఆ మహిళ నొప్పితో పెద్దగా అరుస్తూ ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తింది. ఇదంతా చూసిన వ్యాపారస్తుని కొడుకు వెంటనే కోపం వచ్చింది. ఆ మహిళ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి కోపంతో అతన్ని చేతిలో ఉన్న కత్తితో ఆ సన్యాసి తలను నరికి చంపేశాడు. తర్వాత ఆ మహిళ అక్కడి నుండి ఇంటికి వెళ్ళి రాజమందిరంలో కూర్చుని ఏడుస్తూ, తెల్లవారితే అందరికీ నా మొహం ఎలా చూపించాలి, ఏమైంది అని అడిగితే వారికి నేను ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ నా భర్త నా ముక్కును కోశాడని చెప్తాను అని నిర్ణయించుకుంది. తెల్లవారగానే పెద్దగా ఏడుస్తూ నా భర్త నా ముక్కును కోసేశాడు అని గట్టిగా అరిచింది. వెంటనే ఆ ఇంట్లో వారందరూ కూడా వచ్చి ఆమెను చూసి ఆమె భర్త అయిన రాకుమారుని తీసుకుని వెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. విషయం తెలుసుకున్న రాజు అతన్ని జైల్లో వేయమని సైనికులను ఆజ్ఞాపించాడు. మరోవైపు ఆ సన్యాసిని చంపిన తర్వాత ఆ వ్యాపారి కొడుకు అక్కడికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో కూర్చుని అసలు ఈ లోకంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి కొంతమంది దొంగలు వచ్చారు. వారు అమ్మవారికి నమస్కరిస్తూ, అమ్మ, మమ్మల్ని ఆశీర్వదించు,
మేము ఈరోజు ఒక పెద్ద దొంగతనం చేయబోతూ ఉన్నాం. ఎవరికీ దొరకకుండా విజయవంతంగా మేము ఆ దొంగతనం చేయగలిగితే రాజుగారి కూతురిని తీసుకొని వచ్చి నీకు బలిస్తాము అని మొక్కి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడే ఉండి ఇదంతా విన్న వ్యాపారస్తుని కొడుకు, ఓరి దేవుడా, ఇక్కడ మరొక హత్య జరగబోతుందా, దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి అని అనుకుంటూ అక్కడే తిరుగుతూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ సాయంత్రం అయ్యింది. చీకటి పడిన తర్వాత ఆ వ్యాపారస్తుని కొడుకు అమ్మవారి విగ్రహం దగ్గర ఎవరికీ కనబడకుండా దాక్కుని తన చేతిలో కత్తి పట్టుకుని ఉంటాడు. కాసేపటికి దొంగలు వారితో ఆ రాకుమార్తెను తీసుకుని వస్తారు. కాసేపటి తర్వాత ఒకరు ఆ రాకుమారిని తీసుకుని అమ్మవారికి బలిగా సమర్పించడానికి లోపలికి తీసుకొస్తారు. అక్కడే దాక్కుని ఉన్న వ్యాపారస్తుని కొడుకు అతన్ని చంపి అతని శరీరాన్ని దాచిపెడతాడు. అతను సరిగ్గా ప్రసాదాన్ని సమర్పించాడా లేదా చూద్దామని ఆ దొంగలు ఒకరి తర్వాత ఒకరు లోపలికి వస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరిని లోపలికి రాగానే ఆ వ్యాపారస్తుని కొడుకు చంపేస్తాడు. అలా ఆ దొంగలందరినీ చంపేసి ఆ రాజకుమార్తెను తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు. ఆమెను క్షేమంగా ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తూ ఉండగా దారిలో ఆమె, నీ వీరత్వం నాకు బాగా నచ్చింది, దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నేను కేవలం నిన్ను రక్షించడానికి మాత్రమే ఇదంతా చేశాను, నిన్ను పెళ్లి చేసుకోవటం నా ఉద్దేశం కాదు అని ఆ యువకుడు చెప్తాడు. దీంతో ఆగ్రహించిన ఆ కుమార్తె ఆ రాజభవనంలోని సైన్యాన్ని పిలిచి, ఇతను నన్ను అపహరించాలని, నాపై అఘాయిత్యం చేయాలని చూశాడు, వెంటనే ఇతన్ని బంధించండి అని ఆదేశించింది. సైన్యం అతన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. అక్కడే తన మిగిలిన 2 స్నేహితులు ఉండటం చూసి ఆ వ్యాపారస్తుని కొడుకు ఆశ్చర్యపోయాడు. ఆ మరుసటి రోజు సైనికులు ఆ 3 స్నేహితులను మహారాజు గారి వద్ద ప్రవేశపెట్టారు. మహారాజు మొదట వడ్డీ వ్యాపారస్తుని కొడుకును, నువ్వు ఆ వేశ్యను ఎందుకు చంపావు అని అడిగాడు. అసలు ఆమెను ఎవరు చంపారో అతనికి తెలియదు. దాంతో అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రాజు, నీవిలా మౌనంగా ఉంటే అసలు ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు. వెంటనే వ్యాపారస్తుని కొడుకు మాట్లాడుతూ, మహారాజా, ఆ వేశ్యను చంపటం గురించి అతనికి ఏమీ తెలియదు, ఎందుకంటే ఆమెను చంపింది అతను కాదు, నేను అని చెప్పాడు. అయితే నువ్వు ఆమెను ఎందుకు చంపావు అని రాజు ప్రశ్నించాడు. ఆమె ఒక రూపాన్ని మార్చుకునే స్వభావం గల పాము అని, ఆమెతో శృంగారం చేసిన తర్వాత ఆమె పాముగా మారి అతన్ని కాటు వేసి చంపేస్తుందని, అదేవిధంగా నా స్నేహితుడిని కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే నా చేతిలో ఉన్న కత్తితో ఆ పాము తల నరికి చంపేశానని, ఆ పాము మృతదేహాన్ని అదే మంచం కింద దాచిపెట్టానని చెప్పాడు. రాజు తమ సైనికులను అక్కడికి పంపించగా వారు వెళ్ళి ఆ పాము మృతదేహాన్ని చూసి నిర్ధారించారు. అది నిజమేనని తెలుసుకున్న మహారాజు ఆ వడ్డీ వ్యాపారస్తుణ్ణి నిర్దోషిగా విడుదల చేశాడు. తర్వాత రాజకుమారుడిని, నీవు నా కూతురు ముక్కు ఎందుకు కోశావు అని ప్రశ్నించాడు. అతనికి కూడా దాని గురించి ఏమీ తెలియకపోవటంతో మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు వ్యాపారస్తుని కొడుకు మాట్లాడుతూ, మహారాజా, యువరాణి ముక్కును కోసింది అతను కాదు, యువరాణి ఒక సన్యాసిని ప్రేమించిందని, రోజు అతన్ని కలుస్తూ ఉందని, ఈరోజు నా భర్త వచ్చి నన్ను తన ఇంటికి తీసుకువెళ్తున్నాడని, నేను ఇక నిన్ను కలువను అని ఆ సన్యాసికి చెప్పటంతో అతనికి కోపం వచ్చి ఆవేశంతో యువరాణి ముక్కును కోసేశాడు. ఇదంతా చూసి కోపం వచ్చిన నేను వెంటనే వెళ్ళి ఆ సన్యాసిని నా చేతిలో ఉన్న కత్తితో నరికి చంపేశాను అని చెప్పాడు. వెంటనే సైన్యం ఆ ఆశ్రమానికి చేరుకుని సన్యాసి మృతదేహాన్ని చూసి నిజమేనని నిర్ధారించుకున్నారు. ఆ యువరాజు ఏం తప్పు చేయలేదు అని భావించిన మహారాజు అతన్ని కూడా నిర్దోషిగా ప్రకటించాడు. ఈ విధంగా ఆ వ్యాపారస్తుని కొడుకు తన 2 స్నేహితులను కాపాడుకున్నాడు. ఇక రాజు వ్యాపారస్తుని కొడుకుతో, ఇప్పుడు నీ వంతు, నీవు నా కూతుర్ని అపహరించాలని, ఆమెను మానభంగం చెయ్యాలని, ఆమె గౌరవంతో ఆడుకోవాలని ఎందుకు ప్రయత్నించావు అని మహారాజు ప్రశ్నించాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, అదంతా అబద్ధం, నిజానికి యువరాణిని కొందరు దొంగలు అపహరించారు. వారి కోరికలకు ప్రతిఫలంగా యువరాణిని అమ్మవారి దగ్గర బలి ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇదంతా తెలిసిన నేను అదే గుడిలో దాక్కుని ఉండి వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని నా చేతిలో ఉన్న కత్తితో నరికి చంపేశాను. అలా కాపాడిన యువరాణిని క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తున్నప్పుడు యువరాణి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది.
నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో రక్షించలేదని ఆమె అభిప్రాయాన్ని నిరాకరించాను. దీంతో ఆగ్రహించిన యువరాణి నాపై నింద మోపి నన్ను జైల్లో పడవేసింది అని చెప్పాడు. వెంటనే సైన్యం ఆ గుడికి వెళ్ళి అక్కడ పడి ఉన్న దొంగల శవాలను చూసి అతను చెప్పింది నిజమేనని నిర్ధారించారు. దీంతో వెంటనే మహారాజు ఆ ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసి, నన్ను క్షమించండి, నా కూతురు చేసిన తప్పుకు మిమ్మల్ని నిందించవలసి వచ్చింది అని చెప్పాడు. మహారాజా, మేము ముగ్గురం ఏ తప్పు చేయలేదని గుర్తించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ ముగ్గురు యువకులు అక్కడి నుండి తమ సొంత ఊరికి బయలుదేరారు. ఈ విధంగా మహిళలు తమ స్వార్థం కోసం వారు ఏదైనా చేస్తున్న పరిస్థితులు ఈ రోజుల్లో నెలకొంటున్నాయి. ఇలాంటి స్వార్థం కలిగిన స్త్రీలను, కామం ఎక్కువగా ఉన్న స్త్రీలను, అంటే ఎక్కువ కోరికలు కలిగిన స్త్రీలను, మోసం చేసే స్వభావం ఉన్న స్త్రీలను, అలాగే ఏ స్త్రీ యొక్క కుడి కాలి 2వ వేలు బొటన వేలి కంటే పెద్దగా ఉంటుందో ఆ స్త్రీని, 2 కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉండే స్త్రీని, పెదాలపైన వెంట్రుకలు ఉండే స్త్రీలను అస్సలు పెళ్లి చేసుకోకూడదు అని శాస్త్రం చెప్పింది. ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీలను పెళ్లి చేసుకుంటే జీవితం నరకమవుతుంది, ఇంటికి దరిద్రం పడుతుంది, భర్తకు అస్సలు కలిసి రాదు, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని అనిపిస్తుంది. కాబట్టి ఈ నిజాలను పురుషులు తెలుసుకుని ఈ లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అని చిలుక గోరింకకు వివరించింది. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి మరుసటి రోజున సాయంత్రం వేళ, అంటే సూర్యాస్తమయం అయిన తరువాత వచ్చే సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయాలి. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య సమయం అనేది దేవతలు భూమి మీద సంచరించే సమయం. దీనిని గోధూళి వేళ అని కూడా అంటారు. ఈ సమయంలో మనం ఏ కోరిక కోరుకున్నా అది త్వరగా నెరవేరుతుంది. ముందుగా మీరు శుచిగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గాజు గ్లాసును కానీ లేదా ఇత్తడి, వెండి గ్లాసును కానీ తీసుకోండి. స్టీలు గ్లాసు కంటే ఇత్తడి లేదా రాగి గ్లాసు శ్రేష్టం. ఆ గ్లాసు నిండా శుభ్రమైన నీటిని తీసుకోండి. ఆ నీటిలో ఒక చిన్న స్పూను నిండా పసుపును వేయాలి. పసుపు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అది మంగళకరమైనది మరియు శుభప్రదమైనది. ఆ నీటిలో పసుపు వేసిన తరువాత అది పవిత్రమైన జలంగా మారుతుంది. ఇప్పుడు ఆ పసుపు నీటిలో కొద్దిగా కర్పూరం పొడిని వేయాలి. కర్పూరం హారతికి మాత్రమే కాదు, వాస్తు దోషాలను తొలగించడానికి మరియు ధనాకర్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కర్పూరం పొడిని వేసిన తరువాత అందులో ఒక జాజికాయను వేయాలి. జాజికాయకు ధనాన్ని ఆకర్షించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని తంత్రశాస్త్రంలో కూడా విశేషంగా ఉపయోగిస్తారు. జాజికాయ వేసిన తరువాత అందులో 2 యాలక్కాయలను కూడా వేయాలి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటి సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇలా పసుపు, కర్పూరం, జాజికాయ మరియు యాలకులు వేసిన ఆ గ్లాసు నీటిని తీసుకుని మీ పూజ గదిలోకి వెళ్ళండి. దేవుని పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి ఆ గ్లాసును లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని మీ మనస్సులో ఉన్న కోరికను, మీ ఆర్థిక సమస్యలను తల్లి మహాలక్ష్మికి చెప్పుకోండి. తల్లి, నా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, మా అప్పుల బాధలు తీరిపోవాలి, మాకు గజకేసరి యోగం పట్టి ధనధాన్యాలకు లోటు లేకుండా చూడమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ గ్లాసు నీటిని ఆ రాత్రంతా అక్కడే, అంటే పూజా గదిలోనే వదిలేయాలి. రాత్రంతా ఆ నీరు దేవతాశక్తులను మరియు మీ పూజా గదిలోని సాత్విక ప్రకంపనలను గ్రహిస్తుంది. పసుపు, జాజికాయ, యాలకులు కలిసిన ఆ నీరు ఒక శక్తివంతమైన అయస్కాంతంలా మారుతుంది. మరుసటి రోజు ఉదయం, అంటే సూర్యోదయం అయిన తరువాత మీరు స్నానం చేసి దేవుడికి నమస్కరించుకుని ఆ గ్లాసు నీటిని బయటకు తీసుకురావాలి. ఇప్పుడు ఆ నీటిని తీసుకువెళ్ళి మీ ఇంటి సింక్లో కానీ లేదా డ్రైనేజీలో కానీ పోసేయాలి. అంటే పారే నీటిలో లేదా మురికి నీరు వెళ్ళే చోట పోసేయాలి. ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటంటే, మీ ఇంట్లో ఉన్న దరిద్రం, అప్పుల బాధలు, నకారాత్మక శక్తి అంతా ఆ నీటితో పాటు బయటకు కొట్టుకుపోవాలని భావించాలి. ఆ నీటిని పోసేటప్పుడు మీ మనసులో నా దరిద్రం వదిలిపోయింది, నా కష్టాలు తీరిపోయాయి అని అనుకుంటూ పోసేయండి. చాలామందికి సందేహం రావచ్చు,
పవిత్రమైన పసుపు నీటిని సింకులో పోయవచ్చా అని. ఇది ఒక తాంత్రిక పరిహారం. ఇందులో మీ ఇంట్లోని పీడను వదిలించుకోవడానికి ఇలా చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ జీవితంలో మార్పులు మొదలవుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరగడం చూస్తారు. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాక ఇబ్బంది పడుతుంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ముందే చెప్పినట్లుగా ఇది మీ జాతకంలో గజకేసరి యోగాన్ని ప్రేరేపిస్తుంది. గజకేసరి యోగం అంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఒకప్పుడు అప్పులిచ్చిన వారు కూడా మీ దగ్గరకు వచ్చి గౌరవంగా మాట్లాడతారు. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరి మీదైతే ఉంటుందో వారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, భక్తితో చెయ్యండి. నమ్మకం లేని చోట ఏ శక్తి పనిచెయ్యదు. రేపు పౌర్ణమి తర్వాత రోజు ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి. సాయంత్రం 6 నుండి 7 మధ్య గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసి మీ అదృష్టాన్ని మార్చుకోండి. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీలో కలిగే ఆ సానుకూల మార్పులను మీరే గమనిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వద్దన్న ధనం మీ చెంతకు వస్తుంది. కోట్ల ఆస్తి మీ సొంతమవుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.